వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈ వీడియోలో డిగ్రీ తెలుగు 6th సెమిస్టర్ టాపిక్ అయినటువంటి అనువాదం దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇది చాలా సింపుల్ టాపిక్. అయితే స్టూడెంట్స్ ఏమంటున్నారంటే 6th సెమిస్టర్లో ఉన్నటువంటి తెలుగు చాలా డిఫరెంట్గా ఉంది సార్, మాకు ఈజీగా అర్థం కావట్లేదు, చాలా ఈజీగా చెప్పండి, ఇంతకుముందు లెసన్స్ ఎలా ఉండేటివో అలా జస్ట్ వింటే చాలు మాకు అర్థం అవ్వాలి అని అడుగుతూ ఉన్నారన్నమాట. సో కొంత డిఫరెన్స్ అయితే ఉంది సిలబస్లో, ఎందుకంటే ఇది చాలా మంచి టాపిక్స్ కూడా. ఎందుకంటే లిటరేచర్ స్టూడెంట్స్ నెక్స్ట్ మీరు పీజీ తెలుగు ఎవరైతే చేయదలుచుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఇలాంటి టాపిక్స్ చాలా యూజ్ అవుతాయి. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి విషయాలు కూడా, ప్రస్తుతం రచన అంటే ఏంటి, వార్త అంటే ఏంటి, అనువాదం అంటే ఏంటి, ఇంటర్వ్యూ అంటే ఏంటి, ఇలాంటి విషయాల మీద కూడా అవగాహన తెప్పించేందుకోసమే ఇలాంటి టాపిక్స్ పెట్టారు. ఇవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట నిత్య జీవితంలో కూడా. సో ఏదేమైనా కూడా ఇప్పుడు నేను ఇచ్చేటువంటి టాపిక్ ఏదైతే ఉందో అనువాదం, ఇది చాలా సింపుల్గా చెప్తాను చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. అలాగే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఇక్కడ చూపిస్తాను. సో వాటిని మీరు చాలా జాగ్రత్తగా నోట్ చేసుకొని వినండి. అలాగే ఇక రాయడానికి వీలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు దీన్ని రిపీటెడ్గా వినండి. ఓకే, లెట్ us స్టార్ట్ దిస్. అనువాదం ఈ టాపిక్ చూస్తే మనకు టాపిక్ టైటిల్లోనే ఉంది కదా, అనువాదం అంటే ట్రాన్స్లేషన్ అని చెప్పేసి. ఈ ట్రాన్స్లేషన్ ఎలా చేయాలి, ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రాన్స్లేషన్ వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి ఏంటనేటువంటిదిలే అన్నటువంటి టాపిక్స్ విషయాలే మనం ఇందులో డిస్కస్ చేద్దాం. చూడండి, ఎగ్జామినేషన్లో అనువాదం గురించి రాయండి అని చెప్పేసి ప్రశ్న అడిగారనుకోండి, అప్పుడు దాని యొక్క ప్రయోజనాలు ఏంటి, దాని యొక్క స్టెప్స్ ఏంటి, అందులో ఉన్నటువంటి విషయాలు ఏంటి, ఇవన్నీ కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. ముందుగా ఇంట్రడక్షన్ రాయండి, తర్వాత నిర్వచనం రాయండి, తర్వాత రకాలు రాయండి, ఆ తర్వాత ముగింపు రాసి పెట్టేసేయండి. ఇందులో ఇంకొకసారి అనువాదం చేసేటప్పుడు కొన్ని సమస్యలు వస్తుంటాయి, ఆ సమస్యలు కూడా ఇందులో మీరు మెన్షన్ చేయాలి. ఇక్కడ మనం టాపిక్ చూసుకుంటే ఫస్ట్ అనువాదం అంటే ఏంటి అనేటువంటి చూస్తే, ఇక్కడ మీకు ఇచ్చినటువంటి సిలబస్ చూస్తే దానికంటే ముందు ఇందులో సాహిత్య ప్రక్రియలు ఉన్నాయి, జర్నలిజం మౌలిక అంశాలు, ప్రాజెక్టు పరిచయం అనేటువంటి 3 యూనిట్స్ ఉన్నాయి. ప్రతి యూనిట్లో కూడా 5 ఉన్నాయి అన్నమాట. అయితే లాస్ట్ యూనిట్లో మాత్రం 4 ఉన్నాయి కదా. సో ఇక్కడ చూస్తే మనకు ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో సాహిత్య ప్రక్రియలు, వీటిలో ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ కూడా నేను చేశాను. ఓకే, అలాగే జర్నలిజంలోని మౌలిక అంశాల్లో చూసుకుంటే వార్త అనేటువంటి విషయాలు అన్నీ కూడా చేశాను. అంటే ఒకే టాపిక్ ఒకే వీడియోలో వార్త నిర్మాణం, కథనాలు, నిర్వచనాలు, లక్షణాలు ఇవన్నీ కూడా చెప్పేశాను బ్రీఫ్గా. అయితే కొంతమంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, సార్ మీరు చెప్పే దాంట్లో కొన్ని పాయింట్స్ మిస్ అవుతున్నాయని చెప్పేసి. సో ఎందుకంటే ఇది చాలా పెద్ద టెక్స్ట్ అనమాట. ఈ పెద్ద టెక్స్ట్లోకి వెళ్ళి మీకు ఎగ్జామినేషన్లో ఎటువంటి పాయింట్స్ అవసరం వస్తాయి, వెరీ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అని ఇక్కడ చెప్తాను. మీకు ఎంత పెద్దగైనా చెప్పొచ్చు, ఇదే టాపిక్ని 1 గంట చెప్పొచ్చు, 2 గంటలు చెప్పొచ్చు, 1 రోజు కూడా చెప్పొచ్చు. ఇదంతా మీ టైం వేస్ట్. మీకు కావాల్సింది ఎగ్జామినేషన్లో మార్క్స్, మీరు పాస్ కావాలి. కాబట్టి ఆ పాస్ కావడానికి, మ్యాక్సిమం మార్క్స్ రావడానికి ఎటువంటి పాయింట్స్ అవసరమో అవి చదివితే చాలు, మిగతా వాటిని వదిలేసినా కూడా ఇబ్బంది లేదు. అంటే కాన్సెప్ట్ అనేటువంటిది మీ మైండ్లో ఫిక్స్ అవ్వాలి, అలా అనమాట. ఇక ఈ జర్నలిజం మౌలిక అంశాల్లో వార్త అనేటువంటి వీడియోస్ అన్నీ కూడా నేను చేశాను. తర్వాత టాపిక్ ఏంటంటే అనువాదం ఉంది. సో ఈ అనువాదం టాపికే ప్రస్తుతం అనమాట. నెక్స్ట్ వీడియోలో నేను ఇంటర్వ్యూస్ చేస్తాను, తర్వాత ప్రాజెక్ట్ సంబంధించి మిగతా టాపిక్స్ కూడా చేస్తాను. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ అనువాదం అంటే ఏంటి. అనువాదం అనేటువంటిది ప్రతి సాహిత్యంలో కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఒక దేశ సాహిత్యము ఇంకొక దేశ సాహిత్యం మనం చదివినప్పుడు అది అర్థం కావాలంటే ముఖ్యమైనటువంటి సాధనం ఏంటంటే అనువాదం. అనువాదం లేనిది, ట్రాన్స్లేషన్ లేనిదే మనం మిగతా దేశాల యొక్క సాహిత్యాన్ని అర్థం చేసుకోలేం, వారి యొక్క భాషను కూడా అర్థం చేసుకోలేం, వాళ్ళ యొక్క సంప్రదాయాలను కూడా మనం అర్థం చేసుకోలేం. అంటే ఇక్కడ అనువాదం అనేటువంటిది ఏంటంటే ఒక సాహిత్య సృజనకు, సాహిత్యానికి సృజన అలాగే అనువాదం, ఇవి రెండు అనేటువంటి ఒక 2 కళ్ళ లాంటివి. ఎందుకంటే భారతీయ సాహిత్య వికాసం ఈ రెండింటితోనే ముడిపడి ఉంది. కాబట్టి ఈ అనువాదం అనేటువంటిది చాలా కీలక పాత్ర పోషిస్తుంది భారతీయ సాహిత్యంలో. ఎందుకంటే భారతదేశ సంప్రదాయం కావచ్చు, భారతదేశ చరిత్ర కావచ్చు, భారతదేశం యొక్క మిగతా విషయాలు తెలుసుకోవాలంటే కూడా అనువాదం లేనిదే మనం మన దేశం గురించి కూడా పూర్తిగా తెలుసుకోలేం. ఎందుకంటారా, మన దేశం గురించి చైనీయులు రాశారు, ఇంగ్లీష్ వాళ్ళు రాశారు, అరబ్లు రాశారు, ఇక ఎక్కడి నుంచి వచ్చినటువంటి మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళ భాషలో రాసుకున్నారు భారతదేశం యొక్క గొప్పతనం గురించి. మళ్ళీ అవన్నీ విషయాలు ఇప్పుడు మనకు తెలుస్తున్నాయి. ఎలా తెలుస్తున్నాయంటే అవన్నీ కూడా మన దేశ భాషల్లోకి అనువాదం చేశారు, మనకు అనుకూలమైనటువంటి భాషలోకి ట్రాన్స్లేషన్ చేశారు. కాబట్టి వాటిని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. సో
కాబట్టి అనువాదం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇక నిర్వచనం చూసుకుంటే రాచమల్లు రామచంద్రారెడ్డి ఒక భాషలో ఉన్నటువంటి విషయాన్ని మరొక భాషలోకి మార్చడమే అనువాదం అని చెప్పేసి నిర్వచించడం జరిగింది. అయితే ఇది దేంట్లో నిర్వచించారంటే అనువాదం సమస్యలు అనేటువంటి పుస్తకం రాశారు. ఈ పుస్తకంలో ఇటువంటి నిర్వచనం ఇవ్వటం జరిగింది. అంటే సింపుల్గా చూడండి, ఒక భాషలో ఉన్నటువంటి విషయాన్ని మరొక భాషలోకి అనువాదం చేయడమే లేదా మార్చడమే అనువాదం అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక తర్వాత చూసుకుంటే మనకు వివిధ నిఘంటువుల్లో అనువాదం గురించి వివిధ రకాలుగా ఉందన్నమాట. వాటిని ఈ విధంగా చూద్దాం. శబ్ద రత్నాకరం ఏం చెప్పిందంటే ఒకరు చెప్పిన దానిని మరలా చెప్పుట. మీరు ఎగ్జామ్లో ఇటువంటి హెడ్డింగ్స్ పెట్టి రాయాలి. ఒకరు చెప్పిన దానిని మరలా చెప్పటమే అనువాదం అని చెప్పేసి. ఆంధ్ర దీపిక ఏం చెప్తుందంటే ఒకరు చెప్పిన దాన్ని అనుసరించి మరలా చెప్పట. ఓకే, సేమ్ ఇది డెఫినేషన్ రెండు సేమ్ ఉన్నాయి. ఒకరు చెప్పిన దాన్ని మరలా చెప్పుట. ఆంధ్ర శబ్ద రత్నాకరం ఏం చెప్తుందంటే ఒక భాషలోని విషయంను మరొక భాషలోకి మార్చటం. ఇది కూడా సేమ్. మనం ఇక్కడ ఉన్నటువంటి డెఫినేషన్స్ అన్నిటిని చూసుకుంటే మనకేమనిపిస్తుంది అంటే సింపుల్గా ఒక భాషలో ఉన్నటువంటి విషయాన్ని మరొక భాషలోకి అనువదించటమే ఇక్కడ ట్రాన్స్లేషన్ లేదా అనువాదం అని చెప్పవచ్చు. ఇప్పుడు అనువాదం రకాలు చూద్దాం. అనువాదాలు చాలా రకాలుగా ఉంటాయి. బేసిక్గా చూసుకుంటే మనకు రెండు రకాలు. ఫస్ట్ రకం ఏంటంటే కళలు, సంస్కృతి, చరిత్ర, ఆచార వ్యవహారాలు, దైనందిన చర్య, విజ్ఞాన శాస్త్రాలు, విద్యారంగం, పత్రికా రంగం, పరిశ్రమలు, వాణిజ్యం, సమాచార ప్రసారాలు, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి అనువాదాలు. వీటన్నింటిలో కూడా ట్రాన్స్లేషన్స్ అనేటువంటివి ఉంటాయి. ఇప్పుడు పత్రికా రంగం చూసుకుంటే ఇంగ్లీష్ పేపర్ని ఇక్కడ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తారు, రష్యన్ భాషలోకి వెళ్ళి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తారు, హిందీ నుంచి తెలుగులోకి ఇలా చేస్తూ ఉంటారు. విజ్ఞాన శాస్త్రాలు కూడా ఉన్నాయి. ఇంగ్లీష్ వాళ్ళు గ్రీక్ లాంగ్వేజ్ కావచ్చు, లాటిన్ లాంగ్వేజ్ కావచ్చు, వాటిలోకి వెళ్ళి సింప్లిఫై చేసి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తారు. మళ్ళీ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి సబ్జెక్ట్స్ కూడా మనకు ఉన్నాయి. సైన్స్ సబ్జెక్టులు కావచ్చు, మిగతా సబ్జెక్ట్స్, ఇవన్నీ కూడా ట్రాన్స్లేషన్సే. ఇక వాణిజ్యం, సమాచారం చూసుకుంటే అది కూడా ట్రాన్స్లేషనే. ఇది ఒక రకమైనటువంటి ట్రాన్స్లేషన్. ఇక రెండవది ఏంటంటే చలనచిత్రాలు, టీవీ, వ్యాపార ప్రకటనలు, సంభాషణలు, ఇవన్నీ కూడా రెండవ రకమైనటువంటి అనువాదాలు. ఇప్పుడు చూడండి, చలనచిత్రాలు కూడా హిందీలో నుంచి మళ్ళీ తెలుగులోకి డబ్ చేస్తున్నారు. డబ్బింగ్ ఇదే ట్రాన్స్లేట్ చేసినటువంటి మూవీస్ అన్నమాట. ఇక టీవీ షోలు కూడా తెలుగులో నుంచి హిందీలోకి, హిందీలో నుంచి తెలుగులోకి, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి, ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఎలా అంటే ఇప్పుడు BBC ఛానల్ ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్లో న్యూస్ వస్తుంది, అదే ఇంగ్లీష్ న్యూస్ని మళ్ళీ తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసి మళ్ళీ అదే ఎపిసోడ్ని మళ్ళీ రిలీజ్ చేస్తారు. సో అలాంటిది అనమాట. ఇక చలనచిత్రాలు కూడా ఉన్నాయి, సంభాషణలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అనువాదాల్లో రకాలు. ఇక్కడ అనువాదం గురించి మనం ఎంత డీటెయిల్గానే చెప్పవచ్చు. నేను బ్రీఫ్గా మీకు ఎగ్జామినేషన్స్కి ఎంత అవసరమో అంతే చెప్తున్నాను. మిగతా వీడియోస్లో మీకు ఎంతసేపు అయినా దొరకవచ్చు. బట్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు దొరుకుతుంది. ఇక్కడ దీంట్లో దశలు ఉన్నాయి, చూద్దాం. ఈ దశలు చూస్తే మొదటి దశలో అనువాదకుడు మూలాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఏదైతే మీరు బుక్ని కానీ లేదా ఒక పోయంని ట్రాన్స్లేట్ చేయదలుచుకున్నారో ఫస్ట్ దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అది రాయడానికి కారణం ఏంటి, దాని యొక్క మూలం ఏంటి, ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అలాగే అనువాదకులు మూల భాషలో సైతం పట్టు కలిగి ఉండాలి. ఏ భాషలో అయితే మీరు ట్రాన్స్లేట్ చేయదలుచుకున్నారో ఆ భాషలో మీకు మంచి పట్టు ఉండాలి, ఆ భాష పట్ల పరిజ్ఞానం ఉండాలి. అలాగే భాష సౌందర్యం, శబ్ద చమత్కారం, ఆ రచన వస్తువుకు ప్రాతిపదికగా ఉన్నటువంటి ప్రాంతం, సంస్కృతి, సంప్రదాయాలు, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. కాబట్టి మొదటి దశలో ఇవన్నీ విషయాలు ఉండాలి. ఇక రెండవ దశలో చూద్దాం. రెండవ దశలో ఈ దశ రూపానికి చెందినటువంటిదిగా భావించాలి. అంటే మొత్తం ఆ రచనకి ఒక రూపం ఇవ్వటం అన్నమాట. మూలంలో ఉన్న ప్రక్రియనే చేయాలా లేదా మరో ప్రక్రియలకి అనుమతించాలా లేదా అనేటువంటిది నిర్ణయించుకోవాలి. అంటే రైటర్ ఏం చేస్తాడంటే ట్రాన్స్లేటర్ యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్లేట్ చేద్దామా లేకపోతే ఈ భాషకు తగ్గట్టుగా దాన్ని మార్చుకుందామా. ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఇంగ్లీష్ పదాలు ఉంటాయి, డైరెక్ట్గా తెలుగులోకి మారిస్తే వాటి మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను కొంత టెక్స్ట్ మీకు చూపిస్తున్నాను. ఇది నేను ఇంగ్లీష్లోకి వెళ్ళి మళ్ళీ ఇంగ్లీష్లో టైప్ చేసుకొని మళ్ళీ ఇక్కడ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తాను అనుకోండి, అక్కడ కొన్ని పదాలు డిఫరెంట్గా ఉంటాయి. అలా ఉన్నప్పుడు మీకు దాని యొక్క మీనింగ్ మారిపోతుంది. ఇప్పుడు ఇంగ్లీష్లో ఉన్నదాన్ని డైరెక్ట్గా మనం తెలుగులోకి మారిస్తే గూగుల్ ట్రాన్స్లేషన్ ఏం చేస్తుంది, కొన్నిసార్లు తప్పుగా కూడా ట్రాన్స్లేట్ చేస్తుంది. అప్పుడు దాని మీనింగ్ తప్పుగా రావచ్చు, కరెక్ట్గా రావచ్చు, వేరే రకంగానే రావచ్చు. కాబట్టి
మన ప్రాంతీయ భాషకి తగ్గట్టుగా, మన ప్రాంతీయ సంస్కృతికి తగ్గట్టుగా దాన్ని మనం మార్చుకోవాలి అనేటువంటి విషయం ఎవరు డిసైడ్ చేయాలంటే ట్రాన్స్లేటర్ డిసైడ్ చేయాలి. ఏ దశలో? రెండవ దశలో దాన్ని డిసైడ్ చేస్తారు. ఇక మూడో దశ చూసుకుంటే ఈ దశ ఎంతో కీలకమైనటువంటిది. మూల రచనలోని పదాలు, పదబంధాలు, పద సంబంధాలు మొదలైనటువంటి వాటికి లక్ష్య భాష ఏదైతే ఉందో అక్కడ సమాన అర్థం వచ్చేటువంటి వాటినే వివరించాలి. లక్ష్య భాష అంటే ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అయింది. లక్ష్యం ఉంది కదా, అందులో ఉన్నటువంటి పదం. లక్ష్య భాష అంటే టార్గెట్ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్లోకి మీరు ట్రాన్స్లేట్ చేయదలుచుకుంటున్నారో అందులో సమానమైనటువంటి అర్థాలు అక్కడ మనం తీసుకోవాలి, సమాన అర్థాలు తీసుకోవాలి. ఇటువంటి విషయం ఎక్కడ జరుగుతుందంటే మూడో దశలో జరుగుతుంది. అనువాదకుడు కొంత స్వేచ్ఛ తీసుకొని అవసరం చేయదలిస్తే పెద్దగా సమస్యలు ఉండవు. అంటే ఇక్కడ అనుమానం అనేటువంటి పదం ఉంది చూడండి, ఇది ట్రాన్స్లేషన్ జరిగింది, గూగుల్ ట్రాన్స్లేషన్ నుంచి ట్రాన్స్లేట్ చేశాను. ఇక్కడ ఒక పదం తప్పు ఈ విధంగా ఉంది. అనువాదకుడు కొంత స్వేచ్ఛ తీసుకొని అనుమానం చేయదలిస్తే అని ఉంది. ఇక్కడ అనుమానం కాదు పదం రావాల్సినటువంటిది. అనుకూలంగా చేయదలిస్తే పెద్ద సమస్యలు ఏమి ఉండవు. అంటే ట్రాన్స్లేటర్కి తనకు అనుకూలంగా తను మార్చుకుంటే పెద్ద సమస్యలు ఉండవు. సో ఇదనమాట. ఇప్పుడు మనకు ప్రాంతీయ భాషలకు తెలుసు కాబట్టి మనం అనుమానం అనేటువంటి దాన్ని అనుకూలంగా మార్చుకున్నాం. అంటే వాళ్ళ అర్థం చేసుకున్నాం అనమాట. మీరు కూడా ఆ పదాన్ని తొలగించుకోండి. అనుకూలంగా చేయదలిస్తే పెద్ద సమస్యలు ఏమి ఉండవు అనమాట. అలాగే నాలుగోది చూస్తే మూల రచయితకి, మూల రచనకు సాధ్యమైనంతగా న్యాయం జరిగే విధంగా అనువాదం ఉండాలి. ట్రాన్స్లేషన్ ఏదైతే చేస్తామో అందులో దాని యొక్క పూర్తి మీనింగ్ మారిపోకూడదు. ఎటువంటి సమస్యలు లేకుండా, ఎటువంటి డబుల్ మీనింగ్స్ ఇవ్వకుండా, వేరే అర్థాలు ఇవ్వకుండా మూల రచన ఏదైతే ఉందో ఆ మూల రచన యొక్క మీనింగే ఈ ట్రాన్స్లేషన్ కూడా ఇవ్వాలి. ఆ విధంగానే దాన్ని మనం ట్రాన్స్లేట్ చేయాలి. ఇది ఈ 4 దశల్లో జరుగుతుంది. మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ, 4వ దశ. ఓకే, దశల గురించి క్వశ్చన్స్ అడిగితే ఈ 4 దశలు రాయండి. ఇక ఇందులో కొన్ని సమస్యలు ఉంటాయి. ఈ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్లో అంటే రచన ట్రాన్స్లేషన్లో ఎదురయ్యేటువంటి సమస్యలు ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇంగ్లీష్లో భావం అర్థమయ్యే కూడా తెలుగులో దాన్ని సరిగా చెప్పలేకపోవడం. కొన్నిసార్లు ఇంగ్లీష్లో అర్థమవుతుంది కానీ తెలుగులో దానికి కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ చేయలేం. దానికి తగ్గట్టుగా ఆ పదం దొరక్కపోవడం, ఇది కూడా ఒక సమస్యగా మారుతుంది. అలాగే ఇంగ్లీష్లో ఉన్నటువంటి భావం సరిగా అర్థం చేసుకోలేక 3 అర్థాలు ఉన్నప్పుడు ఆ మాట ఏ అర్థంలో వాడబడిందో ట్రాన్స్లేషన్ చేసేటువంటి వ్యక్తికి తెలియకపోవడం. అలాగే ఇంగ్లీష్ వాక్యంలోని మాటలన్నీ అర్థమయ్యే కూడా ఆ వాక్యం దీర్ఘంగా, క్లిష్టంగా అనేక ఉపవాక్యాలతో కూడి ఉన్నప్పుడు దాని యొక్క అర్థాన్ని తెలుసుకోలేకపోవడం. ఇంగ్లీష్ వాక్యంలోని మాటలు, నుడికారాలు అనువాదకుడు స్పష్టంగా అర్థం చేసుకొని కూడా తెలుగులో వాటికి సరైనటువంటి సమాన అర్థాలు ఇవ్వలేకపోవడం. ఇలాంటివి సమస్యలు మనకు ట్రాన్స్లేషన్స్లో వస్తాయి. సో వీటిని అధిగమించాలి. ఈ 4 సమస్యలు అన్నమాట. ఒకటి భావం అర్థం కాకపోవడం, రెండవది భావం అర్థమై అయినా కూడా దానికి సమానమైనటువంటి అర్థాలు మన భాషలో చెప్పలేకపోవడం, మూడవది వాక్యంలోని మాటలన్నీ అర్థమై కూడా వాటి దీర్ఘంగా కానీ క్లిష్టంగా అనేక ఉపవాక్యాలతో దాన్ని చేయలేకపోవడం, నాలుగవది నుడికారాలు అనువాదాలు స్పష్టంగా అర్థం చేసుకోలేకపోవడం. ఇలాంటి సమస్యలు ఇందులో ఎదురవుతాయి. ఇక ముగింపుకు చూద్దాం. ముగింపు చూస్తే ట్రాన్స్లేషన్ అనేటువంటిది ప్రతి భాషలో కూడా ముఖ్యమైనదే. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా బహుజీవన విధానాల కూడలిగా మారుతుంది. ఎందుకంటే ఏ దేశంలో చూడండి, ఏ విలేజ్లో చూడండి ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ ఇలా వచ్చినటువంటి భాషలు ఉన్నాయి. ఈవెన్ పల్లెటూరులో చూస్తే కూడా ఉర్దూ, తెలుగు, తమిళ్, కన్నడ ఇలా వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ట్రాన్స్లేషన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇక్కడ మారుతున్న సమాజంలో ప్రతి ఒక్కరు కూడా విధిగా ఒకటికి మించి ఎక్కువ భాషలు నేర్చుకునే వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనేక భాషలు, అనేక సంస్కృతులు పరిపూర్ణంగా అర్థం చేసుకుని గ్లోబల్ పౌరులుగా రూపాంతరం చెందవలసినటువంటి అవసరం ఏర్పడింది. అనువాదం ఒక చక్కటి మార్గం, అలాగే ఒక చక్కటి సాధనం కూడా. భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో పొందుపరిచిన అన్ని భాషల్లో జ్ఞాన సంబంధ గ్రంథాలను అనువాద రూపంలో అందించాలనేటువంటి సంకల్పంతో భారత రాజ్యాంగం నేషనల్ ట్రాన్స్లేషన్ మిషన్ కూడా ఏర్పాటు చేసింది. అలాగే నేషనల్ నాలెడ్జ్ కమిషన్ కూడా ఈ మేరకు అనువాదం జరగాల్సినటువంటి కృషిని కూడా గుర్తించింది. కాబట్టి అనువాదం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది ప్రతి సాహిత్యంలో కూడా. వివిధ దేశాల యొక్క సంస్కృతులు, చరిత్ర తెలుసుకోవాలన్నా
అనువాదం అనేటువంటిది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అనువాదం లేకపోతే ఈరోజు చదువుతున్నటువంటి ఈ పెద్ద పెద్ద సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు బీటెక్స్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో మనకు ముందడుగు వేయలేకపోయే వాళ్ళం. ట్రాన్స్లేషన్ ఉంది కాబట్టి మన సొంత భాషలోకి మార్చుకొని దాన్ని సింప్లిఫై చేసుకొని మనం దాంట్లో ముందుకు వెళ్తున్నాం. ఇది అనువాదం గురించి. నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటాను. చాలా సింపుల్గానే చెప్పాను. ఓకే, దీన్ని రిపీటెడ్గా వినండి చాలు. ఇక క్వశ్చన్ దీనిపైన ఎట్లా వచ్చినా కూడా మీరు రాయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏది కావాలో మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే ఈ వీడియో ఎండింగ్లో థంబ్నెయిల్స్ వస్తాయి కదా, వాటిలో కూడా ఆల్రెడీ చేసినటువంటి టాపిక్స్ నేను చూపిస్తాను. వాటిని క్లిక్ చేసి వాటన్నిటిని వినండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక చివరికి నేను ఏం కోరుకుంటాను చెప్పండి, ఒక లైక్ చేయండి అంటాను. ఇంత కష్టపడి మీకు ప్రజెంట్ చేశాను కదా, ఒక లైక్ చేయండి. కనీసం కామెంట్ సెక్షన్లో థ్యాంక్స్ అని రాయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.